భారత రాష్ట్ర సమితి లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత ప్రచారానికి సంబంధించి దూకుడు పెంచాలని నిర్ణయించింది. ఇందుకు కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో నిన్న జరిగిన సమావేశంలో 2-3 విషయాలు చాలా ప్రధానంగా ప్రస్తావించడం. ఒకటి, మిగతా పార్టీల కంటే బీసీలకు ప్రాధాన్యతనివ్వడం, ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, ఈ నెల 30 నాటికల్లా మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశాలు పూర్తి చేయాలని, దీనికి సమన్వయకర్తలతో పాటుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులు సమావేశానికి హాజరవుతారని, ఈ సమావేశాల్లో పరస్పర ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీ ఏ వ్యూహాన్ని అనుసరించాలి, కార్యకర్తలు ఎట్లా కలుపుకొని వెళ్ళాలి ఇత్యాది అంశాలన్నీ కూడా ప్రధాన అంశంగా తీసుకొని 30వ తారీఖు నాటికల్లా అన్ని సమావేశాలు పూర్తి చేయాలనేది ఒక అంశం. ఇక రెండవది, మొత్తము ఈ లోక్సభ అభ్యర్థులలో గతంలో వివిధ పార్టీలకు వెళ్ళి వచ్చిన వారికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఇక నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి, సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్న వారికి టాప్ ప్రయారిటీ ఉండబోతున్నదని, ఈసారి లోక్సభ స్థానాల ఎంపికలో కూడా దాదాపుగా అదే విషయం రిఫ్లెక్ట్ అయిందనే భావన వ్యక్తమయ్యేలా కార్యకర్తలను సన్నద్ధం చేయాలని కేసీఆర్ చేసిన సూచన. వీటితో పాటుగా మొత్తము 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో వీలైతే కనుక ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని, అలా వీలు కాని పక్షంలో 1 లేదా 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో లక్షల మందితో ఒక బహిరంగ సభ నిర్వహించాలని కేటీఆర్ చేసిన సూచనగా తెలుస్తున్నది. ఈ హైదరాబాదుకు సంబంధించి హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్లో హైదరాబాదు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి 3 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడనే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ సభలు సమావేశాలలో ఈ 100 రోజుల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమున్నది? ఇవాళ తక్షణం రైతులు ఎదుర్కొంటున్న లేదా ప్రజలు ఎదుర్కొంటున్న పంటలు నష్టపోవడం, అకాల వర్షాల కారణంగా విద్యుత్తు సమస్య, తాగునీటి సమస్య, ఈ సమస్యలపైన ఎక్కడికక్కడ ప్రభుత్వం నిలదీసే క్రమంలో కార్యకర్తలను తమ ఆందోళనలో భాగస్వాములు అయ్యేలా పకడ్బందీ వ్యూహాన్ని అనుసరించాలని, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం పార్టీ యంత్రాంగాన్ని కదిలించాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ చేయాలని నిన్నటి సమావేశంలో నిర్ణయం జరిగింది. అయితే ఒకవైపున బీజేపీ, కాంగ్రెసు ఈ రెండు కూడా తమ మధ్య పోటీ బలంగా ఉండబోతున్నదని, బీఆర్ఎస్ 3వ స్థానంలో లేదా ఇంకా కిందనే ఉంటుందనే ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ ప్రచారాలను తిప్పికొట్టాలని, ఈ లోక్సభ ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాలు బీఆర్ఎస్ గెలవబోతున్నదనే ధీమాను నాయకుల్లో కలిగించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నది. ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాసు మరికొంతమంది పార్టీ నాయకులకు కేసీఆర్ పిలిపించుకొని ప్రధానంగా పార్టీ ఏ నియోజకవర్గాల్లో కాస్త బలహీనంగా ఉన్నదో ఆ బలహీనంగా ఉన్న ప్రాంతాల నాయకులతో ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడ విజయం సాధించేలా ప్రణాళికలు రచించాలని, ఈ బహిరంగ సభలకు వీలైతే దాదాపు అన్ని బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంతకుముందు గతంలో అనుకున్నట్లుగా ఒకటి రోడ్డు షోలు నిర్వహించాలనేది, భారీ బహిరంగ సభలు, ప్రచారంలో కాంగ్రెసు బీజేపీల కంటే ఒక అడుగు ముందుగానే ఉండాలని, కొన్ని సభలు ఎక్కువగానే నిర్వహించాలని ఈ అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు నరేంద్ర మోదీ, అమిత్ షాలు బీజేపీ తరఫున వస్తున్నారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి వారందరూ కాంగ్రెస్ తరఫున విస్తృతంగా ప్రచార వేడిని పెంచబోతున్నారు. బీఆర్ఎస్ వీరికంటే ముందుగానే ఏప్రిల్ 1వ వారం 2వ వారం మధ్యలో భారీ బహిరంగ సభలకు శ్రీకారం చుట్టాలని, మొత్తం రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలలో దాదాపు వీలైనన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కార్నర్ మీటింగులు నిర్వహించాలని, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కార్యకర్తలను మొబిలైజ్ చేయాలని, మండల స్థాయిలో జరిగే సమావేశానికి కనీసం 20 నుంచి 30 వేల మంది తగ్గకుండా సభలు నిర్వహించాలని ఇప్పటికీ వారు అనుకున్నట్టు తెలిసింది. అయితే పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోగా ఇవాళ కాంగ్రెసు, బీజేపీలలో ఈ 2 పార్టీలలో పార్టీ ఏతరులకు పార్టీలోకి పారాచూట్ నేతలు అయితే వచ్చో వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. కానీ బీఆర్ఎస్లో సామాజిక సమతూకాన్ని పాటిస్తూ టికెట్లు ఇచ్చారని, బీసీలకు 5 ఉన్నాయి, రెడ్లకు 4 ఉన్నాయి, మాదిగకు 2, మాలకు 1, ఎస్టీలకు 1, ఆదివాసికి 1, ఇట్లా బీసీలలో కూడా మరి యాదవ సామాజిక వర్గానికి ఎన్ని ఉన్నాయి, గౌడ సామాజిక వర్గం, ఇట్లా సామాజిక వర్గాల వారిగా ఎవరెవరికి ఎన్ని ఇస్తున్నారు అంటే అధికారంలో కొనసాగుతూ వస్తున్న 2-3 సామాజిక వర్గాలు కాకుండా అత్యధికంగా జనాభా ఉన్న తెలంగాణలో అధిక జనాభా ఉన్నది బీసీలే కాబట్టి ఆ బీసీలకు ఎక్కువ టికెట్లు కేటాయించింది బీఆర్ఎస్ కాబట్టి ఆ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళాలని
కేసీఆర్ వారికి చేసిన సూచన. అందుకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళా ఓట్లను టార్గెట్గా చేసుకొని లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా తన బాణని బలంగా వినిపించబోతున్నది. భారత రాష్ట్ర సమితి బీసీలకు టికెట్లు ఇచ్చామని, సామాజిక న్యాయం సమతూకం ఉందనే భావనను ప్రధాన ఎజెండాగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉన్నది. బీజేపీ ఏ అంశాన్ని తీసుకొని వెళ్ళబోతున్నదో చూడాలి. అంటే వారికి ఉన్నది ఔరేక్ బాద్ మోదీ సర్కార్ అనే ఒక దాన్ని, ఫిరేక్ బార్ మోదీ సర్కార్, ఇట్లా ఈ డైలాగులు వాళ్ళకున్నాయి. ఇక్కడ కాంగ్రెసు భారత రాష్ట్ర సమితిలో ఈ రెండు పార్టీలు ప్రజలపైన తక్షణ ప్రభావం చూపించే సామాజికంగా మహిళలు ఒక అంశం అనుకుంటే కనుక, రెండు వెనుకబడిన వర్గాలు మరొక అంశం. ఈ రెండు సెక్షన్ల ఓటర్లను బలంగా నమ్ముకున్నది బీఆర్ఎస్ ఒకవైపున ఉంది, కాంగ్రెస్ మరొక వైపున ఉన్నది. ఈ బీజేపీకి కాంగ్రెసు ఈ రెండు పార్టీలు జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ విధానాలను వ్యతిరేకిస్తూ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళాలని, కాంగ్రెస్ పార్టీ ఈ 100 రోజుల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల విస్మరణ ఎట్లా ఉన్నది, ఈ ప్రభుత్వ స్పందన ఎట్లా ఉన్నది ఇత్యాది విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళి ఎక్కడికక్కడ నిలదీయాలని, తద్వారా పార్టీకి లబ్ధి చేకూరే విధంగా తెలంగాణ వాయిస్ను బీఆర్ఎస్ఏ ఎందుకు బలంగా వినిపించగలదో, బీఆర్ఎస్ అభ్యర్థులే లోక్సభలో ఉంటే తెలంగాణ కలిగే అదనపు ప్రయోజనం ఏమిటో, మనకు గడిచిన 10 ఏళ్ల కాలంలో సాగునీటి రంగంలో వచ్చిన మార్పులు కానీ, విద్యుత్ రంగంలో వచ్చిన మార్పులు కానీ, రైతుల విషయంలో కానీ ఇత్యాది విషయాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినవి ఎట్లా ఆనాడు బీఆర్ఎస్ ప్రవేశపెట్టిందో వాటిని మరోసారి ప్రజలకు గుర్తు చేయాలని, తెలంగాణ వాయిస్ను బలంగా ఢిల్లీలో టీఆర్ఎస్ వినిపించగలదని, జాతీయ పార్టీలకు ఆ ప్రాంతీయ స్పృహ ఉండదు అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని కేసీఆర్ చేసిన సూచన. బహుశా దాని ఆధారంగానే త్వరలోనే సమావేశాలు ఇవాల్టి నుంచి 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గంలో 6 నుంచి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ వారం రోజుల లోపల మొత్తం అన్నీ పూర్తి చేయాలి. వీలైతే ఒక్కొక్క రోజు 2 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా పూర్తి చేయాలని కేసీఆర్ చేసిన సూచన. ఆ మేరకు పార్టీ యంత్రాంగాన్ని కదిలించాలని కేసీఆర్ చేసిన సూచన కేటీఆర్కు, హరీష్ రావుకు ఈ మేరకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయబోతున్నారని వరుసగా మీడియాలో కేసీఆర్ ఎప్పుడైతే సీరియస్గా అంశాలు టేకప్ చేసి మాట్లాడుతున్నారో మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తం యాక్టివేట్ అయింది. ఈ లోక్సభ ఎన్నికల్లో బలంగా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.